ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మా యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యాలు ధ్యానిస్తున్నారా? దేవునిలో ఫలిస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో మనం ఫలించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే, యోసేపు ఎలాగైతే ఫలించిన చెట్టుగా ఉన్నాడో దేవుడు అలా చూడాలనుకుంటున్నాడు. యోసేపు ఓ ఫలించేడు కొమ్మ అని బైబిల్ సెలవిస్తుంది. దావీదు అంటాడు, నా దేవుని మందిరంలో నేను పచ్చని ఒలీవ మొక్కవలే ఉన్నాను అంటున్నాడు. పచ్చని ఒలీవ మొక్క, ఫలించేడు కొమ్మ కలిగి ఈరోజు ప్రతి విశ్వాసి ఉండాలి. ఓకే, మై డియర్ బ్రదర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ సమయంలో ఓ శ్రేష్టమైన మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును నీవు కొట్టివేసిన ఎడల. ఇక్కడ 4 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మొదటిది, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. ఏంటంట? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తుంది ఏంటి అంటే, మానవుని మనస్సును జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, మాట వినకుండా ఉండేది మానవుని మనస్సు. ఈ మానవుని మనసు తిన్నగా ఉండదు. నిజమే కదా? ఈరోజున్న మనసు రేపు ఉండట్లేదు చాలా మందికి. ఈ కొద్దిసేపు ఉన్న మనసు మరి కొద్దిసేపు తర్వాత మారిపోతుంది. కొంతమందిని నేను గమనిస్తూ ఉంటాను, వారి మనసు కొద్దిసేపు బాగానే ఉంటుంది, మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా ఉంటున్నారు. మరి కొద్ది రోజుల తర్వాత వారి మనసు మారిపోతుంది. మంచి మాటలు రావట్లేదు, మంచి మార్గంలో వాళ్ళు నడవట్లేదు. ఏమైంది అని అంటే, వాళ్ళ మనసు సరి అయిన రీతిగా లేదు అని అర్థం. నిజమే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఓ పరాక్రమశాలి తన పట్టణమును స్వాధీనపరుచుకున్నాడు. ఓ పరాక్రమశాలి తన సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు. కానీ తన మనసును మాత్రం స్వాధీనపరచుకోలేకపోయాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎంతటి గొప్పవాడివైనా, నువ్వు ఎంతటి గొప్ప వ్యక్తి కావచ్చు, కానీ నీ మనస్సును నువ్వు అదుపులో పెట్టుకోకపోతే, నీ మనస్సును నీవు స్వాధీనపరచుకోకపోతే నువ్వు చాలా నష్టపోతావు. ఎందుకంటే నీ నోటిలో నుంచి ఏ మాటలైతే వస్తున్నాయో అది నీ మనసులో పుట్టిన ఆలోచన ద్వారా నీ నోటిలో నుంచి ఆ మాటలు వస్తున్నాయి. నీ మనసులో ఒక మంచి ఆలోచన పుట్టితే నీ నోటి మాటలు కూడా మంచివి అవుతాయి. అందుకనే మానవుని మనసు చాలా చాలా అవసరం, మంచిగా ఉండటం అవసరం. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు, దేవుని పాటలు పాడుతున్నావు, దేవుని వాక్యాలు ఆలకిస్తున్నావు, దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉన్నావు, కుటుంబ ప్రార్థనలకు వెళ్తూ ఉన్నావు, సువార్త సభల్లో పాల్గొంటూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, నీ మనసు ఎలా ఉంది? తిన్నగా దేవుని వైపు నిలిచి ఉందా, ఇంకా లోకం వైపు నిలిచి ఉందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మనస్సు దేవుని వైపు తిన్నగా నిలపలేదు, దేవుని వైపు తిన్నగా నిలపట్లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనసులో అనేక రకాల ఆలోచనలు, నీ మనసులో అనేక రకాల ఉద్దేశాలు కలిగి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు. ఈరోజు చాలామంది విశ్వాసులు దేవుని సన్నిధికి వస్తున్నారు. అయితే కొద్ది మంది మాత్రమే దేవుని వాక్యం కొరకు వస్తున్నారు. కొద్ది మంది మాత్రమే
దేవుని కోసం వస్తున్నారు. కొద్ది మంది మాత్రమే దేవుని సన్నిధికి దేవుని గణపరచడానికి వస్తున్నారు, దేవుని మహిమపరచడానికి వస్తున్నారు. చాలామంది దేవుని మందిరంలో లోనికి ఎందుకు వస్తున్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన సత్యాన్ని నేను మీకు చెప్తున్నాను. దేవుని మందిరానికి కొంతమంది వాళ్ళను వాళ్ళు గణపరచుకోవడానికి వస్తున్నారు. చూసారా వీళ్ళ మనసు ఎలా ఉంది? వీళ్ళకి ఏం కావాలి? ఘనతలు కావాలి, ఘనతలు కావాలి. వీళ్ళు పాట పాడితే దైవజనులు వీళ్ళని మెచ్చుకోవాలి. వీళ్ళు ఏదైనా ఒక వస్తువు దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఇస్తే దైవజనులు పదే పదే వీళ్ళ గురించి చెప్పాలి. చెప్పకపోతే పాట బాగా పాడేవని అనకపోతే, పరిచర్య బాగా చేస్తున్నావని చెప్పకపోతే, మరలా మనస్సులో దైవజనుని మీద కోపం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రతి మంచి పని 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు, పరిశుద్ధుడైన దేవునికి తెలిస్తే చాలు. హల్లెలూయా. నువ్వు ఇచ్చే కానుక 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు, దేవునికి తెలిస్తే చాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాట, నువ్వు చేసే ఆరాధన, నువ్విచ్చే అర్పణ, నువ్వు చేసే పరిచర్య, నువ్విచ్చే దేవునికి సంబంధించినటువంటి వస్తువులు, ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్స్ ఏమైనా కావచ్చు. ఓ మౌత్ ఇచ్చావా, సైలెంట్గా ఉండు. ఓ యాంప్లిఫైర్ ఇచ్చేవా దేవుని సన్నిధిలో, సైలెంట్గా ఉండు. దేవుని మందిరంలో పరజాలు ఇచ్చావా, దేవుని మందిరంలో ఫ్యాన్స్ ఇచ్చావా, దేవుని మందిరంలో కానుకలు పెట్టించావా, సైలెంట్గా ఉండు. నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఇచ్చావని, నువ్వు పరిచర్య బాగా చేస్తున్నావని, నీ వల్లనే పరిచర్య బాగా ఎదుగుతుందని, అభివృద్ధి పరచబడుతుందని, ఒకవేళ నువ్వు నీ పేరును 10 మందిలో వినిపించుకోవాలి నేను అని నువ్వు ఆశపడితే, పరలోకంలో నీకు ప్రతిఫలం ఉండితే, పరలోకంలో నీకు బహుమానాలు ఉంటాయా? ఉండవు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని కోసం రావాలి, దేవుని గణపరచడానికి రావాలి, దేవుడే నాకు దిక్కు అని రావాలి. అలా కాకుండా దేవుని మందిరంలో అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి, అందరి ఎదుట నాకు ఘనత రావాలి. మనసు సరి అయింది కాదది. మందిరానికి వెళ్తున్న నీవు నీ మనసు సరి అయిన రీతిగా ఉండాలి. నీ మనసు సరి అయిన రీతిగా లేకుండా నువ్వు దేవుణ్ణి గణపరిచిన ఉపయోగం ఏముంది? నీ మనసు సరి అయిన రీతిగా లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో దేవుని గంటల తరబడి ప్రార్థించిన ఉపయోగం ఏముంది? కనుక నా ప్రియ దేవుని బిడ్డ, మొదట నీ మనస్సు తిన్నగా దేవుని వైపు నిలిపో, దేవుణ్ణి గణపరచు. నీకు ఘనతలు రాకపోయినా పర్వాలా, దేవుని ఘనత కోరుకో. నీకు పేరు లేకపోయినా పర్వాలా, దేవుని నామమును స్తుతించు. నా ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే నీవు దేవునికి ఇచ్చే అర్పణల విషయాల్లో ముందుగా ఉండి, నా పేరు చెప్పకపోయినా పర్లేదని ఎప్పుడైతే వెనకుంటావో, దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఎందుకంటే నువ్వు నీ స్థానాన్ని నువ్వు కోరుకోలేదు, దేవుని స్థానాన్ని నువ్వు గణపరిచావు కాబట్టి, దేవుని నువ్వు మహిమపరిచావు కాబట్టి, దేవుడు అంటున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నన్ను ఎవరైతే సన్మానిస్తారో, నన్ను ఎవరైతే గణపరుస్తారో, నన్ను ఎవరైతే మహిమపరుస్తారో, నేను వారిని ఉన్నతమైన స్థితిలోనికి నేను తీసుకెళ్ళటానికి నేను సంసిద్ధున్నై ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది, మన మనస్సును తిన్నగా ఆయన వైపు నిలపాలి. రెండవదిగా, మన చేతులు ఆయన వైపు చాపాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేతులు ఆయన వైపు చాపుతున్నావా? పరలోకంలో నుండి భూలోకానికి వచ్చిన ప్రభు అని యేసుక్రీస్తు వారు దినమెల్లా ఆయన చేతులు చాచాడు. కలవరి కొండ మీద శిలువ మీద వేలాడిన యేసయ్య ఆయన చేతులు చాచాడు ఆయన ఎద్దుకు వస్తారని. మనం మన దేవుని వైపు మన చేతులు చాపాలి. ఎలా ఉన్నాయి నీ చేతులు? పరిశుద్ధంగా ఉన్నాయా? బైబిల్ గ్రంథంలో తినవద్దు అన్నాడు, ముట్టుకోవద్దు అన్నాడు. కానీ అవ్వ వెళ్ళి తన చేతులతో పండ్లను ముట్టుకుంది,
తన చేతులతో తీసుకొని ఆ పండును తినింది. చేతులు అపవిత్రం అయిపోయినాయి. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తన కళ్ళతో చూడరాని దృశ్యాన్ని చూశాడు. బత్షెబ స్నానం చేస్తుంటే తన కళ్ళు అపవిత్రం అయిపోయినాయి. తన చేతులతో చేయకూడని పని పాపం చేశాడు. తన చేతులు అపవిత్రం అయిపోయింది, తన దేహం అపవిత్రం అయిపోయింది, తన ఆత్మీయత అపవిత్రం అయిపోయింది. బైబిల్ గ్రంథంలో బలవంతుడైనటువంటి శాంసోన్ తన చేతులతో డెలీలాతో మరి అపవిత్రంగా జీవించాడు. తన చేతులు డెలీలా వైపు చూస్తున్నాయి, తన కళ్ళు డెలీలా వైపు చూస్తున్నాయి, తన దేహం డెలీలాతో అపవిత్రంగా జీవించింది. తను అపవిత్రుడైపోయాడు. బైబిల్ గ్రంథంలో మరి గమనిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, 30 వెండి నాణేల వైపు తన చేతులు చాచాడు. ఇస్కరియోతు యూదా యేసునే అప్పగించలేదా? బైబిల్ గ్రంథంలో ఆకానును మనం గమనిస్తే బంగారం, వెండి, వజ్ర వైడూర్యాల కోసం గుంట తీసి ఆ బంగారమును, వెండి, వజ్ర వైడూర్యాలు, ఆ శపితమైనది తీసుకొని గుంటలో కప్పెట్టాడు. తన చేతులు పాపంతో నింపబడ్డాయి. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాయి నీ చేతులు? పరిశుద్ధంగా ఉన్నాయా? ఈ చేతులతో నువ్వు ఏం పట్టుకుంటున్నావు? గంటల తరబడి మొబైల్ పట్టుకునే వాళ్ళు లేరా? ఈ చేతులతో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆల్కహాల్కి సంబంధించినవి పట్టుకోవట్లేదా? ఈ చేతులతో వైన్ బాటిల్ పట్టుకోవట్లేదు నువ్వు. తప్పు బిడ్డ, ముందు సీసాలు వదిలేసాయి. ఆల్కహాల్ జోలికి వెళ్ళకు. మొబైల్స్లో చూడరాని దృశ్యాలు చూడకు. నీ చేతిలో పాపం ఉండట చూచి దాన్ని విడిచిపెట్టు. ఈరోజు పాపం ఎక్కడో లేదండి, మానవుని అరచేతుల్లోనే ఉంది. అరచేయి అంత ఉంది మొబైల్, మన అరచేతిలోకి వచ్చేసింది. మనిషిని ఈరోజు మొబైల్ తన చుట్టూ తిప్పుకుంటుంది. కారణం మొబైల్ తప్పు కాదు, మనసు సరిగా లేదు, కళ్ళు సరిగా లేవు, దృష్టి సరిగా లేదు, తలంపులు సరిగా లేవు, ఆలోచనలు సరిగా లేవు. చార్లెస్ బాబేజ్ కంప్యూటర్ తయారు చేశాడు. కంప్యూటర్ చెడ్డది కాదు, మొబైల్ టెక్నాలజీ ఎంత అద్భుతంగా తయారైంది. మొబైల్ చెడ్డది కాదు, కానీ మొబైల్ పట్టుకున్న నీవు నీ మనసు చెడిపోయే వాటిని వైపు చూడకు. నీ బుద్ధిని చెడగొట్టే వాటిని చూడకు. నీ తలంపులను చెడగొట్టే వాటిని చూడకు. నీ చేతులతో ఇదిగో పలానా యూట్యూబ్లోకి, ఫేస్బుక్లోకి, ఇన్స్టాగ్రామ్లోకి నీ చేతులతో టైప్ చేస్తుందేమో నీకు తెలీదా? జాగ్రత్త. నీ మనస్సు తిన్నగా నిలపాలి. నీ చేతిలో దేవుని వైపు చాపాలి. నీ చేతిలో పాపం ఉండటం చూసి దాన్ని విడిచిపెట్టాలి. నీ గుడారములో ఉన్న దుర్మార్గతను తీసివేయాలి. నీ గుడారం, హృదయం అనే గుడారం, అంతరంగం అనే గుడారములో పాపాన్ని నువ్వు, దుర్మార్గతను నీవు ఒక నివాసంగా చేసుకోలేదా? నీ అంతరంగం అంతా చీకటి. పైకి భక్తిపరుడులా కనబడుతున్నావు, పైకి ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నావు, పైకి ఆత్మీయురాలుగా కనబడుతున్నావు. నీ అంతరంగం తెరిచి చూస్తే ఎంత దుర్మార్గత ఉందో, ఎంత అపవిత్రత దాగి ఉందో, ఎంత అపరిశుద్ధత దాగి ఉందో, ఎంత ఘోరమైన పాపములో నీ అంతరంగం నిలబడి ఉందో దేవుడు చూస్తున్నాడు బిడా. దేవుడు చూస్తున్నాడు. నీ అంతరంగం అంతా చీకటి, నీ చేతిలో పాపం, నీ గుడారంలో దుర్మార్గత, నీ కళ్ళు పాడైపోయినాయి, నీ దేహం పాడైపోతా ఉంది, నీ మనస్సు స్థిరంగా లేదు. ఎలా దీవించబడతావు? ఎలా ఆశీర్వదించబడతావు? ఎలా ఉన్నతమైన స్థాయికి నువ్వు రాగలుగుతావు? నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీతోన్న దేవుడు మాట్లాడాడు. మార్చుకుంటావని మనసును. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రైజ్ ద లార్డ్. చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 'హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు' 5వ అధ్యాయము 8వ వచనం. నిజమే, శుద్ధి అవ్వాల్సినది మన అంతరంగం, బాగుపడవలసింది మన అంతరంగం, బాగుపడవలసింది మన మనస్సు. మన మనస్సు ఎంత శుద్ధిగా ఉంటుందో, మన మనస్సు ఎంత బాగుంటుందో, మన తలంపులు అంత బాగుంటాయి. మన తలంపులు ఎంత బాగుంటాయో మన ఆలోచనలు అంత బాగుంటాయి.
మన ఆలోచనలు ఎంత బాగుంటాయో మన మాటలు అంత బాగుంటాయి. మన మాటలు ఎంత బాగుంటాయో మన స్నేహం అంత బాగుంటాయి. మన స్నేహం ఎంత బాగుంటుందో మన సాక్ష్యం అంత బాగుంటుంది. ఎప్పుడైతే మనకు ఒక మంచి సాక్ష్యం వస్తుందో మన సాక్ష్యం ద్వారా, మన క్రియల ద్వారా దేవుని నామము కనపరచబడాలి. ఇది దైవ సంకల్పం. నీ సాక్ష్యం ఎలా ఉందో నా ప్రియ దేవుని బిడ్డ? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుని నామం కనపరచబడుతుందా? దేవుని నామం దూషించబడుతుందా? ఒక్కసారి చెక్ చేసుకుంటావా? ఇప్పుడే చెక్ చేసుకో. ఈ సంవత్సరం దాదాపు 11 నెలలు అయిపోతున్నాయి. 12వ నెలలోనికి రాబోతున్నావు. ఈ చివరి నెల రాబోతా ఉంది. 12th మంత్ రాబోతా ఉంది. డిసెంబర్ మంత్ రాబోతా ఉంది. ఈ 12వ నెలలోనికి రాబోతున్న నీవు ఈ చివరి నెలలోనైనా నీ అంతరంగాన్ని తెరచి చూసి, వాక్యం అనే అద్దం దగ్గరకు వచ్చి, వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీ అంతరంగంలో ఏ పాపమనే రాళ్ళు రప్పలు ఉన్నాయో, నీ అంతరంగంలో ఏ అపవిత్రత అనే చెత్త చెదారం ఉందో, నీ అంతరంగంలో ఏ దుష్క్రియలు కలిగినటువంటి చీకటి ఉందో, వాటిని తీసివేసుకొని వాక్యం అనే వెలుగును నీ అంతరంగంలో చేర్చుకుంటే నీ కళ్ళు శుద్ధీకరణలోకి వస్తాయి, నీ తలంపులు శుద్ధీకరణలోకి వస్తాయి, నీ చేతులు శుద్ధీకరణలోకి వస్తాయి, నీ మనసు శుద్ధీకరణలోకి వస్తుంది. టోటల్గా నీవు పరిశుద్ధమైన బిడ్డగా బ్రతుకుతావు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్.